ఉంచుకునే విధంగా చేస్తాడు, కానీ వాటిని ఎప్పుడు దూరం చేసుకుంటారా? హల్లెలూయా. అలాగా దేవుడు మనల్ని కోరుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని కోరుకునే విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు ఆ చెడ్డదాసుడు వద్దనుకున్నాడు దేవుడు. ఎందుకు వద్దనుకున్నాడు? వాడు క్షమించే గుణం లేదు. దేవుడు ఏమని చెప్పాడు? క్షమించమని చెప్పాడు, కానీ క్షమించే మనసువాడికి లేదు. కనుక ఏమన్నాడు? నువ్వు నాకు వద్దు. పని చేసే గుణం ఉండాలి, కానీ సోమరిగా ఉండడానికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఏముంది? సోమరితనం ఉంది. కనుక దేవుడు ఏమన్నాడు? సోమరి నా రాజ్యానికి వారసుడు. హల్లెలూయా. అర్థమవుతుంది బిడ్డ? విశ్వాసంలో సోమరిగా ఉన్నవాడు పరలోక రాజ్యంలో చేరడు. హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి క్రియలలో దేవుణ్ణి కనబరిచి చూపించే వ్యక్తిగా నువ్వు. ప్రేమ ఉంది అంటే సరిపోదు, ఆ ప్రేమకు తగిన ప్రవర్తన మనలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. దయచేసి విషయాలు మీరు గమనించండి. చెడ్డ దాసులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే చెడ్డ దాసులు ఆయన ముఖ దర్శనాన్ని చూడలేరు. కాబట్టి దేవుడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఆయన ముఖ దర్శనం కావాలని అనుకుంటే కనుక ఎలా ఉంటారంటే ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం చూడండి. 25వ అధ్యాయం 23వ వచనం. చూసారా? ఇక్కడ మంచి దాసుడు గురించి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. చూసారా? నమ్మకమైన దాసుడులో ఉండాల్సిన లక్షణం ఏంటంటే కొద్దిగా కొంచెంలో కూడా ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టడుగా. ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక, నా మాటలు మీరకుండా ఆ మాట ప్రకారంగా కొనసాగుతున్నావు కనుక, నీకు కలిగింది కొంచెమైనా కానీ దాన్ని పట్టుకుని బలంగా కొనసాగుతున్నావు కనుక, ఇదిగో ఇది 5 ఎన్నించడం ఎన్నేస్తావు అక్కడ చదవాలి. 23. కొంచెములో నమ్మకత్వాన్ని కలిగి చేయించిన దాన్ని బట్టి అనేకమైన వాటిని ఆ వ్యక్తికి దేవుడు. నువ్వు అనేకముగా ఆశ్రయింపబడాలంటే, అధికముగా దీవించబడాలంటే నువ్వేం చేయాలి? నీ బలం కొంచెంగా ఉన్నా, నీ బలము కొంచెమే ఉన్నా, నీ ధనము కొంచెముగా ఉన్నా, ఆ కొంచెములో నమ్మకంగా ఉంటే కనుక దేవుడు అధికముగా దీవించబోతున్నాడు. నమ్ముతున్నది మాట. అలాగే చెప్పండి అందరూ. కొంచెమైనది మరి కూడా చాలా మంది అమ్మారు అలానే చిన్నవాడు నాకు కాదండి. నువ్వు 50 కిలోల బరువు మొయ్యిలో 1 కిలో బరువు మోస్తావు కదా. ఎగ్జాంపుల్ 50 కిలోల బరువు మొయ్యిలో అంటే అంత పెద్ద పనులు మనం చేయలేము టిఫిన్ లెక్క. కానీ ఏం చేస్తాం? చిన్న పనులు చేస్తాం కదా. టిఫిన్ అని పంచాయతీ చెప్తాడు, పంచాయతీలో మనం చెప్పలేము. హల్లెలూయా. కొన్ని పనులు కొంతమంది చేయగలుగుతారు, అందరితో కొన్ని పనులు కావు, అందరూ దాని పనులు కావు. ఏ పని ఎవరు చేయగలుగుతారో దేవుడు తెలుసు. వాళ్ళతో ఆ పనులు దేవుడు చేయించుకుంటాడు. ఆ పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి. పోయిన వారు ఒక విషయంలో ఒక సందర్భంలో ఇష్యూ అయితే దాని వరకు ముందుండి సమాధానపరిచి వచ్చాడు. ఒక పరిస్థితిలో అంటే పంచాయతీలకు వెళ్ళినప్పుడు మాట్లాడే ఆలోచన మనిషి ఉన్నారు. హల్లెలూయా. రోజంతా అక్కడ టైం స్పెండ్ చేశాడు. తర్వాత ఇంకొక రోజు నిజామాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ వెళ్ళాలన్నప్పుడు కూడా పనుందని చెప్పకుండా మొదట్లో రావడం జరిగింది. అంతకుముందు హైదరాబాద్ లో నిద్ర లేకుండా తిరిగిన పరిస్థితులు ఉన్నాయి. అంతేగా నాకు నిద్రపోతున్నా, అలసరం అన్నా, పరిగెత్తు ఉందన్నా, రాలేదన్నా అంటావు. ఖచ్చితంగా వస్తాడు. నేను కూడా ఏదైనా ఖచ్చితంగా ఉంటే రమ్మంటా, లేదంటే ఆప్షన్ ఇస్తా. ఖాళీగా ఉంటారా, సర్దుకుంటారా, లేదంటే మరొకటి చేసుకోమని చెప్తా. హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. కనుక మనం ఎలా ఉండాలంటే సేవలో, విశ్వాసంలో
దేవుని బిడ్డలుగా దేవుని దాసుడు ఎలా ఉండాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి కోల్పోకూడదు బిడ్డ. హల్లెలూయా. ఆసక్తిని కోల్పోకూడదు. దేవుడు అంటే నమ్మకం, కొంచెంగా కూడా నమ్మకంగా ఉండదు. నేను జీవిస్తాను. హల్లెలూయా. మంచి దాసుడు ఉండాల్సిన లక్షణం ఏంటి? నమ్మకం. ఏముండాలి యజమానుడు కదా? మనమే యజమానికి ఏం కలగాలి? నమ్మకం కలగాలి. దేవుడు చెప్పిన యజమానుడు చెప్పిన మాటను నువ్వు నమ్మి దాన్ని బట్టి కొనసాగేట్టుగా నువ్వు బుద్ధిలోనే కొంచెమే చేయగలుగుతావు. బుద్ధిలో నమ్మకం పెట్టావు. నువ్వు బిర్యానీ చేసి పెట్టలేవు, చింతపండు రసం పెట్టగలుగుతావు కదా మాట. హల్లెలూయా కదా. అర్థం బిడ్డ, అంతే చేయగలదు. బుద్ధిలో నువ్వు చేసి కాడికి చేయగలిగాను. బుద్ధిలో నమ్మకంగా ఉన్నా. అర్థమైంది మాట? అర్థమైందా? అర్థమైంది చెప్పండి. దేవుడు రాకడ సమీపిస్తుంది కనుక సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. దేవుడు రాకడ సమీపిస్తుంది కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. చెడ్డ దాసుడు యొక్క స్వభావాల లక్షణాలు మనలో ఉండకూడదు. మంచి దాసుడు యొక్క స్వభావ లక్షణాలు మనలో ఉండాలి. కొద్దిలోనైనా నమ్మకంగా జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. మన అందరం దేవుని దాసులు. అందరూ దేవుని దాసులు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చూస్తాం. మీకు చూడండి. 2వ సమూయేలు చూడండి. అక్కడ అంటే ఒక సందర్భం చూస్తాం. 2వ సమూయేలు కొన్ని విషయాలను చూపిస్తాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 8వ వచనం. అక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మాట ఏమన్నా? యెహోవా నా ప్రభువా నువ్వు ఎరిగి ఉన్నావు. చూసారా? ఇది ఎందుకు మీకు గుర్తు చేస్తానంటే ఇక్కడ ఆయన చెప్పుకుంటాడు ఏమని? నీ దాసుడైన నన్ను నువ్వు గుర్తించావు. ఈ అధ్యాయంలో నేను గమనించింది ఏంటంటే, దేవుడు నాకు చెప్పింది ఏంటంటే, నాకు గుర్తు చేసింది ఏంటంటే, 19వ వచనం కూడా చూడండి. అక్కడ కూడా నేను దాసుడు ఉంటుంది. అదేనా? నీ దాసుడు ఇక్కడ ఇంచుమించు ఎన్నిసార్లు వస్తాయంటే 25వ కీర్తనలు కూడా అదే మాట. నీ దాసుడిని 25వ కీర్తనలు 25వ వచనం 25వ వచనంలో నీ దాసుడు నాకు, 26లో కూడా నీ దాసుడు నాకు, 22లో కూడా వచనంలో నీ దాసుడు అయినా 20 పైన కంటిన్యూ వచ్చిన 25, 26, 27, 28, 29 అన్ని వచనాల్లో కూడా మాట్లాడినప్పుడు నీ దాసుడునైనా నీ దాసుడైనా నీ దాసుడైనా నీ దాసుడైనా మాట్లాడతాయి. హల్లెలూయా. ఎవరు మాట్లాడేదైనా ఆ వచనాలన్నీ చదువుకుంటే అంటే ఆ 19వ వచనం నుంచి ఆ చివరి వరకు, అధ్యాయం చివరి వరకు చూస్తే అన్ని వచనాల్లో కూడా దావీదు గారు అంటాడు ఏమంటే నీ దాసుడైన నేను, నీ దాసుడైన నేను. ఎవరు దావీదు గారు? ఎవరు దావీదు? ఎవరు? శరీరం బట్టి మహారాజు. ఎవరైనా రాజు. దేవుడి దగ్గర నుంచి ఏమంటాడు? నీ దాసుడిని, నీ దాసుడిని, నీ సేవకుడిని, నీ పనోడిని, నీ పనోడిని, నీ పనోడిని అంటాడు. గతవుంది మాట. గతవుందా అంటే దేవుని దాసుడు మనం. దావీదు దేవుని దాసుడు, మోషే దేవుని దాసుడు. ఇలా చెప్పుకుంటూ పోతే సమయం లేదు కాబట్టి మీరు రాసుకుంటే ఆ దాసులైన వారు దేవుని పనిని ఏ విధంగా జరిగించారో అన్నదాన్ని మనం చూసుకోవాలి. దావీదు తన జీవితకాలం మధ్య ఏమైనా అలసిపోయాడా? ఏమైనా సోబర్తనం చూపించాడా? సోబర్తనం అలసిపోలేదు. హల్లెలూయా. మీకు తెలుసా యథార్థవంతులు ముఖదర్శనాలను చూస్తారని చెప్పి 11వ కీర్తన ఆఖరి వచనంలో మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ దాసుడైన దావీదు ఏమైపోయాడు?
దేవుని యొక్క ఉదయాన్నిస్తారుడుగా మారిపోయాడు. అంటే గర్వం కదా, దాసుడు ఎలా అయిపోతాడు? యజమానుడు మనస్సుని గ్రహించేస్తాడు, చేసి 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 చూసి కదా. ఒక వ్యక్తి దగ్గర పని చేసినప్పుడు ఆ యజమాని యొక్క లక్షణం చెప్తావు చెప్పవా? వాడు ఎలా ఉంటాడో చెప్తావు చెప్పవా? ఏ స్థితి ఎలా ఉంటాడో చెప్తావు చెప్పవా? హల్లెలూయా. దేవుడికి దాసుడిగా ఉన్న దావీదు దేవుడు అంతరంగాన్ని గుర్తించేసి ఆయన ఏ పరిస్థితిలో ఉంటుంది, ఆయన మనసు ఏంటి, ఆయన ఏం ఆలోచిస్తాడు అన్న దాన్ని ఆయన గుర్తించేసి ఏం చేయడు? దేవుడు చెప్పకుండానే అడగకుండానే ఏం చేయడట? యజమాని యొక్క మనసు ఎరిగిన వ్యక్తిగా ఆయన అనుకూలంగా పనులన్నీ చేసుకుంటూ పోయాడు. అందుకే దేవుడు సాక్షిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు, సృష్టికర్త దేవుడు దావీదు గురించి సాక్ష్యం చెప్పాడు. ఆ దావీదు గారి జీవితంలో ఒక విషయం తప్పు చేశాడు, తర్వాత జీవితకాలం అంతా తప్పు చేయలేదని చెప్పి సాక్ష్యం చెప్పి ఒకసారి తప్పు చేశాడు, సరి చేసుకున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు తప్పులు చేస్తాం, సరి చేసుకున్నాం. ఇంకా తప్పుల మీద చేసుకుంటూ పోతే ఎట్లా? చేస్తే మంచిదా? మనకి చేయకూడదు. పొరపాటు ఒకసారి దాసుడు ఒకసారి పొరపాటు చేస్తాడు, తెలియక ఎలా చేయాలో తెలియక, ఏ విధంగా చేయాలో తెలియక, ఆలోచన లేని పరిస్థితిలో తప్పు చేస్తాం. చేయలేదు చెయ్యం, ఒకసారి 2 సార్లు చేస్తాం. ఎప్పుడు అలా చేస్తాం ఎట్లా? హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. గతంలో బిడ్డ దాసులుగా ఏర్పాటులో ఉన్న మనము మన యజమానుడి యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకోవాలని స్థితిలో ఉన్నప్పుడు పొరపాటు చేసిన సంఘటన మనలో ఉన్నాయి. పొరపాటు చేశాం, కానీ దేవుడు ఏం చేయడం మనల్ని క్షమించాడు. క్షమించడం లేదా? క్షమించాడు. క్షమించినప్పుడు ఏం చేస్తాం? మళ్ళీ ఒక్కొక్కసారి పొరపాటు చేస్తావా? చెయ్యకుండా ఉండాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. పొరపాటు చేయకుండా జాగ్రత్తగా చూసుకోకుండా. పొరపాటు చేయకూడదు. తెలియనప్పుడు పొరపాటు చేస్తాం, తెలియనప్పుడు పొరపాటు చేస్తాం. లోకసువార్త 12:47 చూడండి. లోకసువార్త 12:47 మైక్లో సవాలు పెట్టారు. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, తన యజమానుని యొక్క చిత్తమున ఆలోచన ఎరిగి ఉండి కూడా ఆ విధంగా చేయకపోతే, అలా చేయని దాన్ని బట్టి ఆ వ్యక్తికి ఏమవుతాయట? ఆశీర్వాదం వస్తారట. మీకు అర్థం అవుతుందా? లేవి కాలంలో కూర్చేయండి. దేవుడు దెబ్బలు చేస్తాడు, దెబ్బలు ఎందుకు కొట్టాడు? ఆయన ఏర్పాటు తెలిసిండు కూడా ఆ ఏర్పాటును కొనసాగకపోతే ఏమవుతాయి నీకు? అలా చేయని వాడికి ఏమవుతాయి దెబ్బలు? మన పిల్లలు తప్పులు చేశారనుకోండి, కొడతావు కొట్టి ఎందుకు కొడతావు? సరి చేయడానికి కొడతావు. దేవుడు కూడా అంతే చేస్తాడు. ఇప్పుడు దెబ్బలు తగలేక సరి అవుతావా? దెబ్బలు తగల ముందు సరి అవుతావా? దెబ్బలు తగిలితే సరి అవుతావా? ఇంకొక అభిప్రాయం, గాయం వేయక సరైతే మంచిదా, మాటతో సరి అవడం మంచిదా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. గాయాలు అయిన తర్వాత బాధపడే కంటే, అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే, చేతులు కాలకుండా ముందే అది కాలుతారా ఆయన దాన్ని ముట్టుకోకని దేవుడు చెబుతున్న మాటలు వినాలా వద్దా? ఆమేన్. అర్థం చేసుకోండి. ఏం తొందరపడకండి, ఆవేశపడకండి, ఏం ఆవేశపడకండి, నోరు జారకండి, చేయి జారిన పర్లేదు కానీ నోరు జారకండి. హల్లెలూయా. కొట్టిన పర్లేదు కానీ నోరు జారద్దు. అయ్యా అన్నని చెప్పి కొట్టకండి మళ్ళీ, అదో బాధ మళ్ళీ. హల్లెలూయా. అంటే మాట జాతి అంత ప్రమాదం చెప్పడానికి జరుగుతుంది ఆ మాట. నోరు జారద్దు. నోరు జారి కనుకే ఈ ప్రవర్తన జాగ్రత్తగా కాసుకోమంటున్నాడు దేవుడు. దాసు ఎప్పుడు తన ప్రవర్తన కాసుకోవాలి. యజమానుల యొక్క మనస్సుని ఎరిగి ఉంది, ఆ మనస్సు ప్రకారంగా పని చక్కగా చేసే వ్యక్తిగా. హల్లెలూయా. ఎగ్జాంపుల్, పొద్దున్నే కాఫీ అలవాటు యజమానుడు అనుకోమా, చిన్నగా
నువ్వు తీసుకొని ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటుంది? చిన్నగా ఎలా ఉంటుంది అంటే యజమాన్ని ప్రేమిస్తూ ఇస్తున్నావా లేకపోతే కష్టంతో ఇస్తున్నావా? ఇష్టం లేకుండా చేస్తున్నావా? అర్థం కదా, అతను కదా ఇష్టం. ఆ షెడ్యూల్లో పెట్టేది కావాలని చెప్పి ఆ షెడ్యూల్లో పెట్టిన దాన్ని చేస్తావా పెట్టన్నా చేస్తావా? నేను అరే రాజు దగ్గర వంటలు చేస్తారు కదా, వంటలు చేసేటప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకుంటారు? రాజు పర్మిషన్ తీసుకున్నారు కదా. ఈరోజు ఏముండాలో, ఈరోజు మెనూలు ఏముండాలో ఏం చేస్తారు? అవన్నీ తీసుకున్న ప్రకారంగా వంటలు చేస్తారు, ప్రిపేర్ చేసి పెడతారు. అంతేనా? వంటోడికి ఏదో వచ్చిందని చెప్పేసి పెట్టేస్తే తినండి తింటాడా? చెప్పాలి, తింటాడా? గదవుతుంది కదా. అంటే ఈ మాట ఎందుకు దేవుడు గుర్తు చేస్తాడంటే దేవుడికి ఏది ఇష్టమో అది మనం చెప్పాడు. దేవుడు ఇష్టాయిష్టాలైతే మనం తెలియపరిచాడు. దేవుడికి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో నీకు నాకు చెప్పాడు. చెప్పినప్పుడు నచ్చింది చేస్తావా నచ్చంది చేస్తావా? ఏం చేయాలి? నచ్చింది చేద్దావా నచ్చంది చేద్దావా? నచ్చిందే చేయాలి బిడ్డలు. నీలో కొంచెం ఉన్నా కదా కొంచెం నమ్మకంగా పని చేయాలి, విశ్వాసం కొనసాగాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరొకసారి విషయాన్ని గమనించాలి. ఫిలిప్పీల పత్రిక 2:7 చూడండి. ఫిలిప్పీల పత్రిక 2:7 చూడండి. అక్కడ మాట్లాడుతుంది యేసు ప్రభువు గురించి. ఫిలిప్పీల రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 7వ వచనం. ఆయన మనిషి ఈ లెక్క నా లెక్క, అదే మన పోలిక ఆయన కూడా. ఏంటంటే చూసారా ఇక్కడ ఎవరు స్వరూపం అయింది? స్వరూపం ఎవరిది? యేసుక్రీస్తు స్వరూపం. ఎవరి స్వరూపం అంటే దాసుడు స్వరూపం. దాసుడు యొక్క స్వరూపం వేరుగా ఉంటుంది, యజమానుడి యొక్క స్వరూపం ఉంటుందా ఉండదా? గతమవుతుంది మాట. దాసుడు వ్యాసం వేరేగా ఉంటుంది, యజమానుడి యొక్క వ్యాసం వేరేగా ఉంటుంది. యజమానుడి యొక్క వస్త్రాలకు అలంకరణ వేరేగా ఉంటుంది, దాసుడు వస్త్ర అలంకరణ వేరేగా ఉంటుంది. మరి ఇప్పుడు యేసు ప్రభువు ఏ అలంకరించుకున్నాడు? అదే కదా దాసుడు అలంకరణ. ఆ స్వరూపం ఆయన జీవించాడు దేవుడి యొక్క చిత్తం. మరి మన స్వరూపం ఎలా ఉంది? పనిచేసేవాడు ఎలా ఉంటాడు? ఇస్త్రీ పని చేసుకొచ్చి మేస్త్రి పనికి వస్తే ఎట్లా ఉంటుంది? సూటు పోటేసుకొచ్చి మేస్త్రి పని తాగుబడికి వస్తే వాడు పనిచేసే స్వరూపం వాడిది. హల్లెలూయా, ఎంతమంది కదా అర్థం కావడం చూస్తున్నా. దాసుడు స్వరూపం ఎలా ఉంటాయి? ఇప్పుడు కలరేసుకుని ఎలా ఉన్నాడు? 10,000 రూపాయలు సూటు పూట వేసుకొచ్చి కలరేస్తున్నా. ఇప్పుడు రాహుల్ గారు కలర్ చెప్పాలనుకోండి, వెంటనే డ్రెస్ మార్చేసుకుంటాడు. ఏం చేస్తాడు? డ్రెస్ మార్చుకునే కలర్ మామూలు పాస్ షర్ట్ వేసుకుంటాడు. కారణం ఏంటి? కలర్ వేసినప్పుడు కలర్ ఒంటి మీద పడుతుంది కనుక బట్టలు ఖరాబు కాకుండా ఏం చేయాలి? ఆ పనికి తగ్గ వస్త్రాలు. అలాగే దాసులుగా క్రీస్తు బిడ్డలుగా మన స్వరూపము ఎలా ఉన్నారంటే ఆయన దాసులు అన్నట్టుగా మన స్వరూపం కనబడాలి. చాలా మంది అన్న లోపల అన్న లోపల పెట్టుకోదు, బయటికి కనబడాలి. హల్లెలూయా, అర్థం కదా. అన్న దేవుడు లోపల చూస్తాడు, లోపల బయట కూడా చూస్తాడు. హల్లెలూయా, దేవుడు మహిమ కలుగును గాక కదా. ఒక మంచి కంపెనీ, ఐటీ కంపెనీకి సంబంధించిన మంచి ఉద్యోగం వచ్చింది. నీకు ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, ఉద్యోగం వచ్చింది. నాకు స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి షార్ట్స్ టీషర్ట్తో ఆఫీస్కి రానిస్తాడా? ఏం చేయాలి? దాని తగ్గట్టుగా ఆ ప్రొఫెషనల్ తగ్గట్టుగా నేను నీ డ్రెస్ అలంకరణ ఉన్నారా ఉందా? ఉండదా? హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతా బిడ్డ? అర్థం చేసుకోండి. నువ్వు దేవుడి దాసులుగా విశ్వాసంలో కొనసాగుతున్న మనము ఆ దాసులకు సంబంధించిన మనసు, ఆ స్వరూపం కలిగిన వ్యక్తులు మనం బలహీన పడవద్దు. ఆయన ఒక దర్శనాన్ని ఎవరు చూస్తారో? దాసులే. దేవుని దాసులు ఆయన సేవించగలుగుతారు. దేవుని దాసులు మాత్రమే ఒక దర్శనం చూడగలుగుతారు.
ఆయన్ని సేవించి ఆయన ఒక దర్శనం పొందుకుని జీవితకాలం అందరం ఆనందించాలంటే ఆ ప్రకటన ఏదైనా చేయొచ్చు. మనం చూసుకున్నాం కదా, టీ పెట్టారు సార్, మొదటి నుంచి చదవండి. మైక్ తీసుకోబెట్టా, మైక్ తీసుకో, మైక్ కొట్టాడు, రికార్డ్ అవుతుంది. మరియు చదువుకునే సరిగ్గా జాగ్రత్తగా మాట్లాడండి. మీరు స్ఫటికము వలె మెరుగునట్టు జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేది దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండదు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి ముసల యందుండును. రాత్రి ఇక నిన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారి యుగ యుగములు రాజ్యము చేయదు. ఈ స్థితిలోకి, ఈ యొక్క సన్నిధిలోకి, ఆ యొక్క పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళగలుగుతావు. ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు మనం ఉండాలని మనసు ఉందా లేదా? అక్కడ సూర్యుడు చంద్రుడు ఉన్నాడు, దేవుడు వెలిగే ఉంటుంది అక్కడ. ఎంతమంది అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? అదే చెప్పండి. హల్లెలూయా. మరి వెళ్ళాలి అన్న వాడు ఎలా ఉంటారంటే నమ్మకమైన దాసుడు మాత్రం వెళ్ళగలుగుతాడు. మోసే నమ్మకమైన దాసుడు వెళ్ళగలిగాడు. దానియేలు నమ్మకమైన దాసుడు వెళ్ళగలిగాడు. పౌలు గారు నమ్మకమైన దాసుడు వెళ్ళగలిగాడు. అక్కడ ఉంటే చూడండి, అక్కడ ఆ దాసులుగా రోమపత్రులు ఒకటి చూడండి. 2-3 విషయాలు తనకు చెప్పుకుంటూ పోతారు. వాళ్ళ దాసులు దేవుడు దాసులు, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ జీవిత విధానం ఏంటో సంగతి గ్రహించుకోండి. రోమా 1 చూడండి. యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడు. ఆమేన్. యేసుక్రీస్తు దాసుడు ఎవరు? పౌలు గారు ఎవరు? క్రీస్తు దాసుడు. అదే విధంగా చూడండి, కింద 2 Petrus 1 చూడండి. 2 Petrus 1. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు. అదే నిజంగా పేతురు గారు ఎవరు దాసుడు? దేవుని దాసుడు. అది ఎలా జీవించారు, ఏ పరిస్థితిలో జీవించారు, ఎలా ఒకసారి అర్థం చేసుకోండి క్లుప్తంగా. వివరణాత్మకంగా అంటే సమయం సరిపోదు కానీ పౌలు గారు దేవుని దాసుడు. ఆ దాసుడు ఎలా జీవించాడు? తను తగ్గించుకోవడం చూడండి. ఎంతగా తగ్గించుకున్నాడు, దేనికి దూరంగా ఉన్నాడు, దేన్ని అడ్డుకున్నాడు, ఎలాంటి మనసుతో జీవించాడు, ఎలాంటి స్వభావంతో జీవించాడు దాసుడు. పేతురు గారు ఎలాంటి స్వభావంతో జీవించాడు. హల్లెలూయా. పౌలు గారు ఎలా సందేహాలు శిరస్సు తీసేశారు. పేతురు గారిని తలకిందిగా సిలివేసేశారు. ఆ స్వరంతా కొట్టారు. ఇలా ఎన్నో రకాల అవమానాలకు ఎదురైంది. అయినా కానీ దేవుడు దాసులు కాబట్టి దేవుడే ఏర్పడ్డారు, విశ్వాసం కొనసాగారు. బిడ్డ దానియేలు గ్రంథంలో కూడా చూడండి 9:17. దేవుని దాసులు ఎలా జీవించారు, వారు ఎలా ప్రవర్తించారు, వారి ప్రవర్తనలో ఏ విధంగా వారు కనబరిచారన్న దాన్ని మనం గుర్తు చేసుకోవాలి సందర్భంలో. మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను. హల్లెలూయా. దానియేలు దేవుని యొక్క దాసుడు కనుక ఆ ప్రార్థన ఆలకించాడు. ఇంకొక మోసే గురించి ఒక మాట అదే దానియేలు గ్రంథంలో 9:11 చూడాలి. అదే 9:11 అతిక్రమించి ఈ మాట వినుక తిరుగుబాటు చేసింది. మేము పాపం చేసింది కనుక మోసే చూడాలి. నేను శపించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రం అందు ప్రమాణం చేసుకున్నాను. మోసే ఎవరు? దేవుని యొక్క దాసుడు కదా. మన దాసుడు ఎలా అయిపోయాడు? దేవుడు ఇల్లంతలో దాసుడైనా మోసే ఎలా అయిపోయాడు? ఇల్లంతలో నమ్మకస్తుడిగా. అర్థమవుతుందా? దాసుడు ఎక్కడ ఉంటాడు? మామూలు దాసుడు ఎక్కడ ఉంటాడు? ఇంటి బయట ఉంటాడు. కానీ మోసే ఎక్కడ వెళ్ళిపోయాడు? ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. ఎక్కడ వెళ్ళిపోయాడు? ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు, బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నీ ఇంట్లోకి ఎవరు రాణిస్తాం? మనం ఇంట్లోకి మనం హాల్గా రాణిస్తాం, మనం కిచెన్ గా రాణిస్తాం.
బెడ్రూమ్ వరకు అందరూ రాణిస్తారా? కొంతమంది రాణిస్తారు. హల్లెలూయా. ఇక అర్థం కదా, ఎంతగా వాళ్ళు సన్నిహితంగా ఉంటే అంతగా దగ్గరికి వస్తారు వాళ్ళు. హల్లెలూయా. ఈ దాసుడైన మోసే తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి, తన యొక్క విధేయతను బట్టి, దేవుడి యొక్క మాటకు లోబడి జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు ఇల్లంతటి మీద అధికారిగా ఏర్పడుతుంది. హల్లెలూయా. అలాంటి నమ్మకత్వం మనం సంపాదించుకోవాలని దేవుడు కోరుకుంటాడు. ఈరోజు దేవుని ఇల్లంతటికి నమ్మకస్తుడికి ఏ విధంగా మోసే ఏర్పాటు చేయబడ్డాడు, అలాగే మనం కూడా దేవుడి ఇల్లంతటి నమ్మకస్తుడికి మనం ఏర్పాటు చేయబడాలి. అది చేయబడాలని మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, నమ్మకమైన దాసుడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడి మహిమ కలుగును గాక. కనుక ఈ విషయాలను గమనించబడ్డ దయచేసి దేవుని దాసులైన మనము, ఆయన ముఖ దర్శనాన్ని చూసే ధన్యత కలిగిన మనము అలా చూసే భాగ్యాన్ని పొందుకోవాలంటే కనుక, దాన్ని మన అనుభవంలో తెచ్చుకోవాలంటే కనుక ఎలా ఉండాలంటే కొంచెంగా ఉన్నా కానీ నమ్మకస్తుడిగా జీవించడం నేర్చుకోవాలి. చెడ్డ లక్షణాలు ఏమి నీలో ఉండకూడదు, సోమరితనం నీలో ఉండకూడదు, ఇతరులు ఏమైనా పగబట్టే మనసు నీలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక కదా. అలాగే ఒకటి చూడండి, ఆ దాసులకు ఎలా ఉండాలి? ఒక చేద్దాం విషయాలు. అలాగే ఒకటి చూడండి, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. దాసుడు ఏం చేయాలి? దాసుడు అనబడిన వాడు ఏం చేస్తాడు? యజమానిని గణపరుస్తాడు. నీ యజమానుడు, మన యజమానుడైన యేసుక్రీస్తు మనం ఎలా ఉండాలి? గణపరిచేవారిగా, అవమానించేవారిగా ఉండకూడదు, అవమానం తెచ్చేవారిగా మనం ఉండకూడదు. మన దేవుడికి ఘనత తెచ్చే మన కలిగిన జీవితాలు మనం జీవించాలి. హల్లెలూయా. నువ్వు చేసే పనిని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ మాటలను బట్టి, నీ వస్త్రాలను బట్టి, నీ అలంకరణను బట్టి, నీ తగ్గింపును బట్టి, నీ విధేయతను బట్టి, నీ సహనాన్ని బట్టి, నీ ఓర్పును బట్టి, నీ మంచితనాన్ని బట్టి నీ తండ్రి అయిన దేవుడు, నీ యజమానుడైన దేవుడికి ఘనత కలగాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దయచేసి ఇక ముందు ఎలా ఉండాలంటే గలతీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 10వ వచనం చూసి ప్రార్థన చేసుకుందాం. గలతీ రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 10వ వచనం చూడండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకపోయాను. హల్లెలూయా. దేవుని గాక. నువ్వు దేవుడికి దాసుడిగా ఉండాలంటే ఎలా ఉండాలి? మనుషులను సంతోష పెట్టడమే లక్ష్యంగా ఉండకూడదు. ఎదురైందా? ఒకవేళ మనుషులను సంతోషించే పరిస్థితులు ఉంటే నువ్వు దేవుడికి దాసుడిగా ఉండలేదు. పోయిన శుక్రవారం నాడు ఒక మాట దేవుడికి చేసుకున్నాం. సాధారణంగా ఆదివారం నాడు దేవుడు మనకు ఇన్విటేషన్ ఇచ్చాడు కదా. ఆదివారం నాడు ఇచ్చిన దేవుడు ఒక ఇన్విటేషన్ మనకు ఏంటి? సండే రోజు మందిరంలో కదా దేవుడు మనకు ఇచ్చిన కార్డు ఇచ్చాడు కదా, ఇచ్చినట్టే కదా. ఆదివారం ఉంటాం మనం మందిరంలో ఉంటాం. ఆదివారం నాడు సన్నిధికి రావాలి బిడ్డ, ఆ రోజు నేను అక్కడ ఉంటాను, ఆ రోజు నేను అక్కడ ఉంటాను, నీ కొరకు వెయిట్ చేస్తాను, సింహాసనం ఆశ్రయండి, నీ కొరకు ఎదురు చూస్తాను, రావాలి బిడ్డ అని నాకు ఇచ్చాడు. ప్రభు నేను వస్తాను, ప్రభు ఖచ్చితంగా వస్తాను, నువ్వు ఉన్నప్పుడు రాకపోతే ఎట్లా అని మనం కూడా మంచి మనసులో ఉంటాం. ఈ లోపల ఎవరు వస్తారు? అన్న ఆదివారం నాడు పిల్లలు ఉందన్నా, నువ్వు రావాలన్నా వస్తాను. ఏమంటుంది? ఒక పిల్లలు ఉందన్నా, అసలు పంచడం కన్నా నువ్వు రావాలన్నా వస్తాను కదా. దేవుడు మనకి కార్డు ఇచ్చాడు, ఇప్పుడు వాళ్ళు కూడా తెచ్చి కార్డు ఇస్తారు రా అన్నాను. ఇప్పుడు ఎవరి కార్డు ఆనందం చేస్తావు నువ్వు? చెప్పాలి. ఎవరి పైకి వెళ్తావు నువ్వు? చెప్పండి. దేవుడు మనం దీవించాక ఇప్పుడు నా దగ్గర చెప్పకపోయినా రేపొద్దు దేవుడి దగ్గర చెప్పిన పరిస్థితి వస్తాను. నా దగ్గర నువ్వు చెప్పకపోయినా, నా దగ్గర నీకు నోరు లేకపోయినా, నా దగ్గర ఇప్పుడు సన్నిధిలో చేయి లేకపోయినా దేవుడి దగ్గర 8 మంది ప్రశ్నకి జవాబు ఇవ్వాల్సి వస్తాయి. అంటే నేను అంత చిన్నగా కనపడుతున్నానా? అంత చిన్న చూపులో పెట్టాను నేనంటే నీకు
అన్నాడు అనుకో, ఏంటి మన పరిస్థితి? ఆ మాట అన్నారు కదా, నాకు మా దేవుడు కూర్చారు. యాన్స్ వాళ్ళ మాట చూపిస్తాను, ముగించేస్తాను. యాన్స్ వాళ్ళు చూడండి, అంటే వచ్చాయా 48 వచ్చాయి. యోహాను 12:48. అయినను 45న యోహాను సువార్త, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు కూడా కలడు. ఎవరు తీర్పు తీర్చేవాడు? నేను చెప్పిన మాటే అంత్య దినములందు వానికి తీర్పు తీరుస్తున్నాను. ఇప్పుడు దేవుడు అన్నారు కదా, నేను నిన్ను రమ్మన్నాను బిడ్డ, ఆ దినం ఆదివారంలో సన్నిధి రమ్మన్నా, నా మాట చెప్పాను నీకు, నువ్వు విన్నావు, నువ్వు రాలేదు. ఇప్పుడు ఈ మాటను బట్టి రేపు నేను ఎవరు అడుగుతారు? చెప్పినోడు అడుగుతాడు, పిలిచినోడు అడుగుతాడు, బిడ్డ నేను రమ్మన్నా కదా రోజున, నీకు ఆటించలేదు బిడ్డ, అంత మంచిగా చెప్పాను బిడ్డ, అంత మంచిగా చెప్పి ఆటించినప్పుడు, అంత మర్యాద చెప్పినప్పుడు నువ్వు రాకపోతే ఎట్లా బిడ్డ? హల్లెలూయా. మీకు అర్థమైంది? మన అర్థం లేదా? అర్థం చెప్పండి. సిగ్గుపడకండి బిడ్డ, సిగ్గుపడకండి, మావాడు అసలు పడకండి. ఏం పడకూడదు? మావాడు అసలు పడుతున్నాం దయచేసి. అన్న కాలేజీ ఫ్రెండ్స్ 20-30 వస్తువులు కలుస్తున్నారన్న, మళ్ళీ కలవం. నన్ను కూడా చాలా మంది నా 10th క్లాస్ సంబంధించిన వాళ్ళు కలవడానికి, ఎందుకంటే వాళ్ళు ఆదివారం వాళ్ళే ఉంటుంది, ఆదివారంలో కలుస్తారు. అంటే వాళ్ళ విధి విధానం ఉంటాయి, తప్పే కాదు. కానీ మనకు ఆదివారం ఎలాంటి దినం? అది మనకి ఎలాంటి దినం? ఒక మాట కదా, నీకు ఆదివారం అనేది ఎలాంటిది అనిపిస్తుంది నీకు? అది ఎవరో మనిషి పెట్టిందా? అది ఎవరో మనిషి పెట్టిందేమా? ఒక ప్రవక్తలు అంటే పెట్టినా చెప్పాలి. ఎవరో ఆలోచన కోరికల నుంచి వచ్చిందని ఏమన్నాను? ఎవరు విశ్రాంతి దినంలో ఎవరు ఆలోచన వచ్చింది? ఎన్నో ఏర్పాటు చేసుకున్న ఆయనలోకి వచ్చిన ఆ మాట హల్లెలూయా కదా. నిన్ను సృష్టించిన ఆయన ఆలోచనలకు వచ్చిన ఆలోచన, నిన్ను భూమి మీద తీసుకొచ్చిన ఆలోచనలకు వచ్చిన ఆలోచనది. మరి ఆయన చెప్పిన ఆలోచన మంచిదా? నీ ఆలోచన మంచిదా? దేవుడు ఏమన్నాడు? నీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎంతో గొప్పవి. ఎంత గొప్ప అంటే ఆకాశముకి భూమికి ఎంత దూరంగా ఉందో నీ ఆలోచన అంతగా ఉంటాయి. కనుక నీ ఆలోచన బతకడం మానే, నా ఆలోచన బతకడం నేర్చుకో. నువ్వు నేను సహాయం చేస్తానంటే దేవుడు మనం దీవించిన కాక, హల్లెలూయా. దేవుడు మహిమ కలుగును గాక. చిన్నగా ఒక మాట గుర్తు చేస్తున్నా, ఒక